మీరు ఎంత ప్రయత్నించినా ఇంట్లో ధనం నిలవట్లేదా? ఇంట్లో సమస్యలు తగ్గట్లేదా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న వ్రత కథను వినండి, పాటించండి. కేవలం 5 శుక్రవారాలు చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇది సాధారణమైన పూజ కాదు. చాలామంది జీవితాలను మార్చిన ఒక శక్తివంతమైన వ్రతం. ఈ కథ ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే యువతి ఉండేది. ఆమె చాలా మంచిది. జీవితం మాత్రం కష్టాలతో నిండిపోయింది. ఎంత కష్టపడ్డా డబ్బు నిలవదు. ఇంట్లో ప్రశాంతత లేదు. ఒకరోజు ఆమె దేవాలయానికి వెళ్ళి మనసారా ప్రార్థిస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక వృద్ధురాలు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. లక్ష్మి తన బాధలన్నీ చెప్పింది. అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వుతూ ఇలా చెప్పింది, నువ్వు 5 శుక్రవారాలు భక్తితో ఈ చిన్న వ్రతం చెయ్యి. లక్ష్మీదేవి కటాక్షం నీకు తప్పక లభిస్తుంది అని. లక్ష్మి ఆశగా అడిగింది, ఏం చేయాలి అమ్మా అని. అప్పుడు ఆ వృద్ధురాలు ఇలా చెప్పింది, ప్రతి శుక్రవారం బ్రహ్మముహూర్తంలో లేచి ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచి గుమ్మం ముందు ముగ్గు వేయి. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మొదటి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ముందు పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్చన చేసి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. మనసులో చెడు ఆలోచన లేకుండా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఒకరికి సహాయం చేయండి. ఇలా 5 శుక్రవారాలు చేయండి. మీకున్న ఎటువంటి ధన సమస్యలైనా క్రమేణా తగ్గిపోతాయి. ఓం శ్రీ మహాలక్ష్మి.